ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. స్తోమత లేకపోతే డీవీడీ వచ్చే వరకు వెయిట్ చేసి ఒక డీవీడీతో 100 మంది చూసేవాళ్ళం. అది కూడా కుదరకపోతే టీవీలో వచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మార్నింగ్ సినిమా వస్తే ఈవినింగ్ కల్లా హెచ్డి ప్రింట్, అది కూడా ఉచితంగా. అది చాలా తేలిగ్గా ఐబొమ్మలో మనం చూసేస్తున్నాము. ఇప్పుడు ఐబొమ్మ శకం ముగిసింది. ఐబొమ్మ హెడ్ ఇమ్మాడి రవి ఎన్నో ప్రగల్భాలు పలికాడు. నన్ను పట్టుకునే దమ్ము ఎవరికి లేదు, దమ్ముంటే పట్టుకోండి షెకావత్, ఆ డైలాగ్ లెవెల్లో డైలాగ్ చెప్పాడు. కానీ చివరికి ఏమైంది, చెంచులు కూడా చేయిలో ఓచ లెక్కెడుతున్నాడు. సో అతను చేసింది తప్పేనా అంటే, ఆలోచన కరెక్ట్ అయినా కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన విధానం రాంగ్ అనిపించింది. ఎప్పుడైనా మీరు ఐబొమ్మలో ఒక వార్నింగ్ చూసారా? మేము ఎందుకు ఐబొమ్మ పెట్టామని చెప్పి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. సో ఒక సామాన్యుడు సినిమా చూసే అవకాశం అంటే ఇప్పుడు లేదు. కొన్ని వందల వేల కోట్లు పెట్టి సినిమాలు తీసి 500, 1000 రూపాయలు పెట్టి టికెట్ పెడితే సామాన్యుడు సినిమా చూడలేకపోతున్నాడు. అందుకనే మేము వాళ్ళ కోసం హెచ్డి ప్రింట్లు రిలీజ్ చేస్తున్నాము అని. ఆశయం కరెక్టే, ఆచరణ రాంగు. దాన్ని వేరే విధంగా ఫైట్ చేయాల్సింది. ఇక్కడ ఇంకొక తప్పు వాళ్ళు చేసింది ఏంటంటే బెట్టింగ్ని ఎంకరేజ్ చేయడం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు 3 కోట్లు చీజ్ చేశారు మన ఇమ్మాడి రవి దగ్గర. అదంతా కూడా అక్రమంగా సంపాదించిందే కదా. జనాల మేలు అని ఒక పాయింట్ రేజ్ చేసి ఎన్నో కోట్లు వెనకేసుకున్నాడు. దాంట్లో ముఖ్యంగా బెట్టింగ్ని ఎంకరేజ్ చేసి, మీరు ఏ సైడ్ ఓపెన్ చేయండి, ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ ఏ సైడ్ ఓపెన్ చేసినా కానీ మనకు ముందుగా కనపడేది బెట్టింగ్ యాప్. ఏదో ఒకటి పరీ మ్యాచ్ కానీ రకరకాలు ఉన్నాయి, రకరకాల సైట్లు. ఏదో ఒక విధంగా ప్రలోభపెట్టి జనాల చేత ఆ బెట్టింగ్ ఆడించేది ఐబొమ్మ. సో అవన్నీ ఆట కట్టడానికే మన పోలీస్ కమిషనర్ గారు గట్టిగా పట్టుకున్నారు. లాస్ట్ 1 మంత్ బ్యాక్ క్లియర్గా చెప్పారు, మేము పట్టుకున్నాం, ఆ షెకావత్ డైలాగులు మేమేం పట్టించుకోము, 1 మంత్లో దొరుకుతాడు అని చెప్పి గట్టిగా వలేశారు. చివరికి వాళ్ళ వైఫే పట్టించింది. ఎందుకు పట్టించింది అనేది మనకు అంత అవసరం లేదు, పట్టించింది. చివరికి ఐబొమ్మ శకం ముగిసింది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఐబొమ్మ లాంటి సైట్లు రావడానికి కారణాలు ఏదైనా, ఆచరణ రాంగ్ అయినా, చివరికి ఒక పాయింట్ నా సైడ్ నుంచి చెప్పాల్సింది ఏంటంటే, మనము సినిమా చూడడానికి అంటే ఫస్ట్ డే వెళ్ళాలి, సెకండ్ డే వెళ్ళాలి, మన ఫేవరెట్ హీరో ఫ్యాన్గా చూడాలనుకుంటాము. బట్ ఏంటంటే ఇన్ని 100 కోట్లు సినిమా తీసి మన మీద రుద్దుతున్నారు అనిపిస్తుంది. కానీ మనం దాన్ని అంటే ఇలా కాకుండా ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేసి థియేటర్లకు వెళ్ళకపోతే అప్పుడు సీటింగ్ తగ్గుతుంది కదా. ఆ సీటింగ్ తగ్గడం వల్ల అప్పుడు ఆలోచిస్తారు కదా, సినిమాని మనం వ్యాపారం చేయకూడదు, సినిమా అనేది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఫర్ బిజినెస్ అని అందరికీ తెలియాలి. అది చేయాలంటే మనం ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయాలి, సినిమా సీటింగ్ తగ్గించాలి. అప్పుడు కానీ వీళ్ళు మారారు. ఇది కరెక్ట్ పద్ధతి నా ఉద్దేశం. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి జై హింద్ శ్రేణి సైనింగ్ ఆఫ్.